ధరణి పోర్టల్తో ఏర్పడిన భూ సమస్యలు భూభారతితో పరిష్కరించుకోవచ్చన్నారు రైతు కమిషన్ సభ్యులు భూమి సునీల్ కుమార్. హైదరాబాద్ తార్నాకలోని కార్యాలయంలో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భూభారతి చట్టంపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు భూమి సునీల్. భూభారతిలో భూముల కొనుగోలు ద్వారా పట్టా పొందాలంటే 2 మార్పులు వస్తున్నాయి. ఒక మార్పు ధరణి చట్టం ప్రకారం దస్తావేజు అనేది కంప్యూటర్ ఫార్మాట్లోనే ఉండేది. మన సొంత దస్తావేజు రాసుకునే అవకాశం లేదు. అది ఒక 2 పేజీల ఫార్మాట్ ఉండేది. దీనివల్ల హక్కుల వివాదాలు వస్తున్నాయి. ఎప్పుడైనా లిటిగేషన్ అయినప్పుడు భూమి ఎవరి నుంచి ఎట్లా వచ్చింది, దాని చరిత్ర ఏంటి, దాని లింక్ ఏంటి అనేది దస్తావేజులో లేదు. భారతి వెబ్సైట్ ద్వారా ఈ విధంగా దరఖాస్తు పెట్టుకోవచ్చు. దీనికి రాబోయే రోజుల్లో ఏదైతే అన్ని రెవెన్యూ గ్రామాలలో రెవెన్యూ సదస్సులు జరగబోతున్నాయో ఈ రెవెన్యూ సదస్సు జరిగినప్పుడు ఆన్లైన్లో దరఖాస్తు పెట్టాల్సిన పని లేదు. ప్రభుత్వమే ఒక 2 పేజీల దరఖాస్తు ఫారంని రెడీ చేసింది. ఈ దరఖాస్తు ఫారాలన్నీ కూడా గ్రామాలకు వస్తాయి. 2 పేజీల దరఖాస్తు నింపి సంబంధిత అధికారులకు ఇవ్వచ్చు. మనకి నింపడం రాకపోతే ఆ గ్రామంలో వచ్చిన రెవెన్యూ అధికారులు అడగవచ్చు. ఎవరైనా చదువుకున్న వాళ్ళు అది నింపితే రెవెన్యూ అధికారులు ఆ దరఖాస్తును పరిశీలించి రెవెన్యూ సదస్సులోనే సమస్య పరిష్కారం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ 1000 రూపాయల ఫీజు కూడా కట్టాల్సిన పని లేకుండానే గ్రామ స్థాయిలో ఈ సమస్య పరిష్కారం చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మరొక అంశం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది పాత రికార్డుల సవరణ కాబట్టి ఏప్రిల్ 14 నుంచి మళ్ళా వచ్చే సంవత్సరం అంటే 2026 ఏప్రిల్ 14 వరకు దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంది. మనమే పెట్టాలంటేనేమో ఆన్లైన్లో ఎప్పుడైనా దరఖాస్తు పెట్టుకోవచ్చు, లేదా ప్రభుత్వ అధికారులు రెవెన్యూ సదస్సుల పేరుతో గ్రామానికి వచ్చినప్పుడు ఫిజికల్గా కూడా దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంది.